Hi friends, welcome to Exo Dishwash presents Me Inti Vanta. సో ఇవాళ యాంకర్ లేదని అనుకుంటున్నారా? నేనే యాంకర్, నేనే షెఫ్. సో ఇవాళ మీరు నన్నే భరించాలి. సో లెట్స్ స్టార్ట్ కుకింగ్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ చాలా డిఫరెంట్ అండి. చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని డాక్టర్ అవ్వాలనేసి, కానీ ఎలాగో డాక్టర్ కాలేను కాబట్టి డాక్టర్ షెఫ్ ఇవ్వాలా. సో లెట్స్ డూ. ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆరెంజ్ చికెన్. ఆరెంజ్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చక్కగా నోట్ చేసుకోండి. చికెన్, కార్న్ఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, ఆలివ్ ఆయిల్, ఆరెంజ్ జ్యూస్, పార్స్లీ, పెరుగు, రోజ్మెరీ, ఉప్పు, వూస్టర్ సాస్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, తేనె, బల్సామిక్ వెనిగర్. చూసారు కదండి ఆరెంజ్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ డూ ఆరెంజ్ చికెన్. ఆరెంజ్ చికెన్ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకునేసి దీంట్లో ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్, మీకోసం నేను ఫ్రెష్గా చేసి పెట్టాను. సో ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్లో 2 to 3 స్పూన్స్ ఆఫ్ వూస్టర్ సాస్. ఇది మీకు మార్కెట్లో రెడీమేడ్ దొరుకుతుంది. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా డిఫరెంట్ ఫ్లేవర్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇంజెక్షన్ అండి. ఇందాక చెప్పాను కదా నాకు డాక్టర్ అవ్వాలని చాలా పిచ్చి ఉండే. సో షెఫ్ అయిపోయాను. సో ఇవాళ వచ్చేసి నేను డాక్టర్ షెఫ్. చాలా ట్విస్ట్ అండి ఈ రెసిపీలో. ఈ రెసిపీకి మీరు స్టిర్ ఫ్రైడ్ చికెన్ ట్విస్ట్ అని కూడా పేరు పెట్టవచ్చు, లేదంటే ఆరెంజ్ ట్విస్ట్ చికెన్ అని కూడా చెప్పవచ్చు. సో ఆరెంజ్ జ్యూస్ అండ్ వూస్టర్ సాస్ని కలుపుకోవాలి చక్కగా. తర్వాత ఫిల్లింగ్ చేసుకోవాలి. వావ్! సో చూసారా నా ఇంజెక్షన్ రెడీగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి చాపింగ్ బోర్డ్ రెడీగా ఉంది. చికెన్ లెగ్ పీసెస్ తీసుకోవాలి. మనకి ఎన్ని చేసుకోవాలంటే అన్ని తీసుకోవచ్చు. వీటిని నేను చక్కగా ఈ ఆరెంజ్ మరియు వూస్టర్ సాస్ ఫ్లేవర్తోనే ఫిల్ చేస్తాను. వావ్! నాకు ఫీలింగ్ వస్తుందండి లోపల వెళ్తున్నట్టు జ్యూస్. సాధారణంగా మనము చికెన్ చేసుకున్నప్పుడు ఓన్లీ మీదనే మసాలా రాస్తాము. సో లోపల దాకా ఫ్లేవర్ వెళ్ళదు. ఇప్పుడు ఈ వూస్టర్ సాస్ మరియు ఆరెంజ్ ఫ్లేవర్ మొత్తం లోపల దాకా వెళ్తుంది. దానివల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ఈ విధంగా వూస్టర్ సాస్ మరియు ఆరెంజ్ జ్యూస్ని చక్కగా చికెన్ లెగ్ పీసెస్లో ఫిల్లింగ్ చేసేయాలి. అయితే మీరు చికెన్ తిన్నప్పుడు లోపల మంచి మీకు ఆరెంజ్ జ్యూస్ మరియు వూస్టర్ సాస్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ చికెన్ చాలా మాయిస్ట్గా ఉంటుంది. లేదంటే సాధారణంగా మనం మీద మసాలా పెట్టుకుంటే లోపలంతా చికెన్ డ్రైగా ఉంటుంది. ఈ రెసిపీ అయ్యాక చికెన్ తింటే మీకు చికెన్ చాలా మాయిస్ట్గా ఉంటుంది, ఇంకా చాలా ఫ్లేవర్గా ఉంటుంది. సో మన వూస్టర్ సాస్ మరియు ఆరెంజ్ జ్యూస్ ఇంజెక్టెడ్ చికెన్ లెగ్ పీసెస్ రెడీగా ఉన్నాయి. మసాలా తయారు చేద్దాం. మసాలా తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకోవాలి. ముందుగా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 3 స్పూన్స్ వచ్చేసి సోయా సాస్, తేనె. హనీ వచ్చేసి మీకు స్వీట్ ఫ్లేవర్ ఇవ్వదండి, మంచి షైన్ వస్తుంది మీద, ప్లస్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. సో లైట్గా హనీ. నెక్స్ట్ వచ్చేసి బాల్సామిక్ వెనిగర్. బాల్సామిక్ వెనిగర్ అంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. మీకు అవైలబుల్ లేదంటే మీరు నిమ్మరసం తీసుకోవచ్చు, లేదా నార్మల్ వెనిగర్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇటాలియన్ వెనిగర్. ఫ్రెష్ హర్బ్స్, రోజ్మెరీ. సూపర్ మార్కెట్స్లో మీకు డ్రై రోజ్మెరీ హర్బ్స్ కూడా దొరుకుతాయి. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. ప్లస్ పార్స్లీ. ఇది వచ్చేసి మన ఫారెన్ కొత్తిమీర అండి. ఇది కూడా అవైలబుల్ లేదంటే దీనికి ఆల్టర్నేట్ వచ్చేసి మన కొత్తిమీర వాడవచ్చు. ఇవన్నీ యూనిక్ ఇంగ్రీడియంట్స్, సీజనల్. చాలా అవైలబుల్ ఉన్నప్పుడల్లా మీరు ట్రై చేస్తూ ఉండండి ఇట్లాంటి రెసిపీస్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను చిల్లీ ఫ్లేక్స్. ఎండిమిర్చిని మిక్సీలో జస్ట్ గ్రైండ్ చేసుకోవడమే. సో చిల్లీ ఫ్లేక్స్. దీంట్లో సోయా సాస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉప్పు వేయాలి. దీంట్లో చిక్కని పెరుగు నుంచి నీళ్ళు తీసేయాలి. మనం చాలా లిక్విడ్స్ వాడాం కాబట్టి లైట్గా కార్న్ఫ్లవర్ వేస్తున్నాను. సో కార్న్ఫ్లవర్ వచ్చేసి ఆ లిక్విడ్ని అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో లైట్గా కార్న్ఫ్లవర్, ప్లస్ షైన్ రావడానికి కుకింగ్ కోసం లైట్ ఆలివ్ ఆయిల్. చక్కగా కలుపుకోవాలి. సో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి దీంట్లో. సోయా సాస్ ఫ్లేవర్ ఉంది, బాల్సామిక్ వెనిగర్ ఫ్లేవర్ ఉంది, పెరిగేసాము, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, పార్స్లీ మరియు రోజ్మెరీ. సో చాలా ఫ్లేవర్డ్ చికెన్ అని కూడా చెప్పొచ్చు.
నెక్స్ట్ వచ్చేసి చక్కగా చికెన్ని దీంట్లో నానబెట్టాలి, కోట్ చేయాలి. నేను చిక్కని పెరుగని చెప్పాను కదా, కన్ఫ్యూజ్ కాకండి. పెరుగు ఉంటుంది కదా, పెరుగుని ఒక బట్టలో వేసేసి రాత్రంతా అలాగే పెట్టేస్తే నీళ్ళన్నీ వచ్చేస్తాయి. సో చిక్కగా అయిపోతుంది. ఆ పెరుగుని వాడితే దాంట్లో ఎక్కువ నీళ్ళు ఉండవు, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇలా చక్కగా కోట్ చేసుకోవాలి. సో మన చికెన్ పీసెస్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం. ఒక ప్యాన్ని హీట్ చేసి దీంట్లో లైట్గా ఆలివ్ ఆయిల్. సాధారణంగా మనం ఏదైనా చికెన్ గ్రిల్ రెసిపీస్ చేసినప్పుడు మస్టర్డ్ ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తాము, కానీ నేను ఇవాళ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా లైటర్ వర్షన్ ఆఫ్ చికెన్, చాలా బాగుంటుంది, ఎక్కువ ఆయిలీగా ఉండదు. మీకు కావాలంటే మీ ఇంట్లో తందూరు ఉంటే, అవన్ ఉంటే వీటిని గ్రిల్ కూడా చేసుకోవచ్చు. గ్రిల్ చేయడానికి 180 degreesకి మీ అవన్ని హీట్ పెట్టి దాని తర్వాత ఈ పీసెస్ని చక్కగా ట్రే మీద అరేంజ్ చేసి గ్రిల్ చేసుకోవచ్చు. కానీ సింపుల్ మెథడ్ వచ్చేసి ప్యాన్ హీట్ చేసి ఫ్రై చేయడమే. చికెన్ని తిప్పుకోవాలి. చూసారా, ఈ మంచి షైన్ వచ్చింది, ఎందుకంటే మనం తేనె వేసాం కాబట్టి మంచి ఫినిష్ వస్తుంది. తేనెతోనే ఎక్కువ స్వీట్ ఫ్లేవర్ రాదండి, ఎందుకంటే మనం కొంచెమే వేసాము. చికెన్ కుక్ అవడానికి ఎక్కువ టైం పట్టదు. 5 to 7 minutesలో లెగ్ పీసెస్ రెడీగా అయిపోతాయి. సాధారణంగా గ్రిల్ చికెన్, పాన్ ఫ్రై చికెన్స్లో చాలా ఫుడ్ కలర్ యూస్ చేస్తారండి. నేను ఇవాళ ఏ కలర్ యూస్ చేయడం లేదు. న్యాచురల్గా వచ్చే కలర్ చాలా బాగుంటుంది, ప్లస్ హెల్త్కి కూడా ఫుడ్ కలర్ మంచిది కాదు. సో అవాయిడ్ చేస్తుండండి. చూసారా, చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. లైట్గా తిప్పుతూ ఉండాలి. నాకు ఇప్పుడే ఆరెంజ్ జ్యూస్ మరియు బూస్టర్ సాస్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో చెక్ చేద్దాము. ఇంకా లైట్గా అవ్వాలి. ఈ మిగిలిన మసాలా ఇంకొంచెం మీరు మీద నుంచి వేసి ఫ్రై చేసుకోవచ్చండి. ఫ్లేవర్ కూడా బాగుంటుంది, ప్లస్ వేస్టేజ్ కాదు. ఇది చక్కగా తిప్పుకోవాలి. కావాలంటే షైన్ కోసం లైట్గా ఆయిల్ వేసుకోవచ్చు, చాలా లైట్. పచ్చి వాసన వెళ్ళేదాకా కుక్ చేయాలి, ఎందుకంటే మసాలా మళ్ళీ వేసాం కాబట్టి. సో ఇలా స్టిర్ ఫ్రై చేస్తే మసాలా చక్కగా కోట్ అయిపోతుంది. అంతే, మన ఆరెంజ్ చికెన్ రెడీ. సో పొయ్యి ఆపేసి ప్లేటింగ్ చేద్దాం. సో మన ఆరెంజ్ ఫ్లేవర్ చికెన్ రెడీగా ఉందండి. సో మనం తయారు చేసుకున్న ఆరెంజ్ చికెన్ని ఒక ప్లేట్లో తీద్దాం గార్నిష్ కోసం. చాలా మాయిస్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి గార్నిష్ కోసం ఫాయిల్ పేపర్ తీసుకోవాలి. ఫాయిల్ పేపర్ తీసుకుని ఇలా చక్కగా ర్యాప్ చేసేయాలి. చూడడానికి బాగుంటుంది, ప్లస్ తినడానికి ఈజీ. సో వేడి వేడి ఫ్రెష్లీ తయారు చేసుకున్న ఆరెంజ్ చికెన్ ఆల్మోస్ట్ రెడీ. సో తయారు చేసుకున్న ఆరెంజ్ చికెన్ని చక్కగా ప్లేటింగ్ చేద్దాం. నేను ఇలా ఉల్లి పరుకుని జస్ట్ స్లిట్ చేసి కోల్డ్ వాటర్లో వేసి గార్నిష్ తయారు చేశాను. సో ఇలా చక్కగా ఉల్లి పరుక గార్నిషింగ్ చేసి లైమ్ అరేంజ్ చేసి సర్వ్ చేయడమే, అంతే. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఆరెంజ్ చికెన్ తయారు చేయడం ఎంత సింపుల్. అయితే మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. ఆరెంజ్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆరెంజ్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, కార్న్ఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, ఆలివ్ ఆయిల్, ఆరెంజ్ జ్యూస్, పార్స్లీ, పెరుగు, రోజ్మెరీ, ఉప్పు, బూస్టర్ సాస్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, తేనె, బల్సామిక్ వెనిగర్. ఆరెంజ్ చికెన్ తయారు చేసే విధానము: ఆరెంజ్ చికెన్ తయారు చేయడానికి ఒక బౌల్లో ఆరెంజ్ జ్యూస్ తీసుకుని దాంట్లో బూస్టర్ సాస్ని మిక్స్ చేసి ఒక సిరింజ్ ద్వారా చికెన్ లెగ్ పీసెస్లో ఎక్కించాలి. మళ్ళీ ఒక బౌల్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, తేనె, వెనిగర్, రోజ్మెరీ, పార్స్లీ, ఎండుమిర్చి పౌడర్, ఉప్పు, చిక్కని పెరుగు, కార్న్ఫ్లవర్ మరియు ఆలివ్ ఆయిల్ని చక్కగా మిక్స్ చేసి సిరింజ్ ద్వారా ఎక్కించిన ఆరెంజ్ జ్యూస్ ఫ్లేవర్డ్ చికెన్ పీసెస్ని ఈ మసాలాలో చక్కగా రాసి ఒక ప్యాన్ హీట్ చేసి దాంట్లో ఆలివ్ ఆయిల్ వేసి చికెన్ పీసెస్ని చక్కగా తిప్పుతూ ఉడికినంత వరకు ఫ్రై చేయాలి.
ఈ తయారు చేసుకున్న ఆరెంజ్ చికెన్ని ఫాయిల్ పేపర్తోని డెకరేట్ చేసి ఒక చక్కని డిష్లో గార్నిష్ చేసి సర్వ్ చేయడమే. అంతే, ఎంతో రుచికరమైన ఆరెంజ్ చికెన్ రెడీ. సో తయారు చేసుకున్న ఆరెంజ్ ఫ్లేవర్ చికెన్ టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. సింప్లీ ఫెంటాస్టిక్ అండి. అయితే మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. ఇవాళ చేయబోయే సెకండ్ రెసిపీ వచ్చేసి చాలా యమ్మీ ప్లస్ హెల్దీ ప్లస్ టేస్టీ. అది వచ్చేసి టూత్ డిలైట్. టూత్ డిలైట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చక్కగా నోట్ చేసుకోండి. yellow క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్, మీల్ మేకర్, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, వాము, మిరియాలు, ఉప్పు, ఎండుమిర్చి పేస్ట్ మరియు ఆయిల్. సో లెట్స్ మేక్ టూత్ డిలైట్. చాలా సింపుల్ రెసిపీ అండి. మీల్ మేకర్ వచ్చేసి సోయా చంక్స్, హెల్త్కి చాలా మంచిది. కుక్ కూడా తొందరగా అయిపోతాయి. జస్ట్ నానబెడితేనే కుక్ అయిపోతాయి. ఒకవేళ మీరు నానబెట్టి పెట్టలేదనుకోండి, కొంచెం వాటర్ బాయిల్ చేసి వేసేయంగానే జస్ట్ బాయిల్ అయిపోతాయి, కుక్ అయిపోతాయి. ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి దీంట్లో వాటర్ వేద్దాం. సో వాటర్ వేసాక వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో వాటర్ చక్కగా బాయిల్ అయిపోయాయి. సో మీల్ మేకర్ని వేసేద్దాము. జస్ట్ ఓ 2 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. ఏ రెసిపీ అయినా మీరు ఇంట్లో తయారు చేస్తే 2 to 3 కాంబినేషన్ ఉన్న వెజిటబుల్స్ని లేదా ఫ్రూట్స్ని యూస్ చేస్తే చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ న్యూట్రిషియస్గా ఉంటుంది, ప్లస్ టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే 2 to 3 ఫ్లేవర్స్ కలిసినప్పుడు వచ్చిన రుచి చాలా బాగుంటుంది. సో చక్కగా మీల్ మేకర్ పొంగిపోయాయండి. సో పొయ్యి ఆపేద్దాం. ఒక చిన్న గిన్నెలో చల్లని నీళ్ళు తీసుకుందాం. ఇది వచ్చేసి టెంపరేచర్ షాక్ అండి. ఎందుకంటే ఇవి వచ్చేసి వేడి నీళ్ళు, ఇవి వచ్చేసి చల్ల నీళ్ళు. సో ఇలా బాయిల్ చేసుకున్న మీల్ మేకర్ని టెంపరేచర్ షాక్ ఇద్దాం. సో ఈజీగా రూమ్ టెంపరేచర్స్కి వచ్చేస్తాయి. సో మనం ఏం చేసామంటే టెంపరేచర్ షాక్ చేసాము. సో మన మీల్ మేకర్ వచ్చేసి చక్కగా బాయిల్ అయిపోయి చల్లారుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపరేషన్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ తీసుకోవాలి. ఇలా సెంటర్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని గింజలు తీసేయాలి. గింజలు తీసేసి క్యాప్సికమ్ని షెల్ కట్లో కట్ చేయాలి. మనకి ఏ సైజ్ కావాలి ఆ సైజ్ చేసుకోవచ్చు. దీన్ని క్యూబ్ కట్ అని కూడా అంటారు. సో మన గ్రీన్ క్యాప్సికమ్ రెడీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి yellow కలర్ క్యాప్సికమ్. దీన్ని కూడా ఇలా సెంటర్లో కట్ చేసుకుని గింజలు తీసేయాలి. yellow క్యాప్సికమ్ని కూడా షెల్ కట్ చేసుకోవాలి. yellow క్యాప్సికమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ క్యాప్సికమ్, నా ఫేవరెట్ క్యాప్సికమ్. రెడ్ క్యాప్సికంలో కూడా గింజలు తీసేయాలి. ఈ వైట్ పోర్షన్ కూడా తీసేయాలి. క్యాప్సికమ్ని ఒక వారం దాకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గ్రీన్ కలర్ క్యాప్సికమ్ని అది రెడ్ అయిపోతుంది. ట్రై చేయండి. గ్రీన్ కలర్ క్యాప్సికమ్ ఎక్కువ కొనేసి ఫ్రిడ్జ్లో పెట్టండి వారం దాకా. అది మంచిగా పండు అయిపోయి రెడ్ కలర్ అయిపోతుంది. సో రెడ్ కలర్ క్యాప్సికమ్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇంట్లోనే తయారు చేసుకోండి. సో గ్రీన్, రెడ్ అండ్ yellow కలర్ క్యాప్సికమ్స్ రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ స్కిన్ తీసేయాలి. మళ్ళీ ఇలా సెంటర్లో కట్ చేసి ఇలా షెల్స్ లెక్క రిమూవ్ చేసుకోవాలి. సో ఇలా షెల్ కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ని కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఈ విధంగా అన్ని షెల్ కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఆనియన్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, నీళ్ళలో వేసి తీస్తే అసలు టీయర్స్ రావండి, కానీ టీయర్స్ వచ్చినా మంచిది. నెక్స్ట్ వచ్చేసి టూత్ డిలైట్ మసాలా తయారు చేద్దాము. టూత్ డిలైట్ మసాలా తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము హెల్త్కి చాలా మంచిది. సో వాము తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి నిమ్మరసం, 2 to 3 స్పూన్స్ నిమ్మరసం. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, తగినంత ఉప్పు. ఎండుమిర్చిని నానబెట్టి మిక్సీలో గ్రైండ్ చేసేయాలండి. లైట్గా ఆయిల్, నేను ఇవాళ సాలడ్ ఆయిల్ వాడుతున్నాను.
చాలా లైట్గా ఉంటుంది. నార్మల్ ఆయిల్ కూడా మీరు వాడవచ్చు. సో వీటిని అన్నిటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో ఒక బౌల్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి పేస్ట్, వాము, ఉప్పు, నిమ్మరసం, సాలెడ్ ఆయిల్ అన్నీ కలిపేసాము. నెక్స్ట్ వచ్చేసి ఈ బాయిల్ చేసుకున్న మీల్ మేకర్ నుంచి నీళ్ళు తీసేయాలి. తీసేసి దీంట్లో కలపాలి. తరువాత షెల్ కట్ చేసుకున్న yellow క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ మరియు ఆనియన్స్ అన్నీ వేసి స్పూన్తోనే కలపవచ్చు, లేదంటే చక్కగా హ్యాండ్తోనే ఒక మంచి మిక్స్ ఇచ్చేద్దాం. మన ఇండియన్స్కి చేతితో ఏది చేసినా మంచి టేస్టీగా వస్తుందని ఒక ఫీలింగ్, కాబట్టి నేను చేతితో మిక్స్ చేస్తున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉందంటే నాకు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. డిఫరెంట్ కలర్స్, yellow, గ్రీన్, వైట్. మసాలా వచ్చేసి గుంటూరు మిర్చి లెక్క ఉందండి, ఆరెంజ్ రెడ్ కలర్. సో చక్కగా మసాలా అన్నీ కలిపేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇలా టూత్ పిక్స్ ఉంటాయండి, బ్యాంబూ స్క్యూవర్స్ మీకు మార్కెట్లో దొరుకుతాయి. ఇలా తీసుకోవాలి. తీసుకొని ఇంకా మీ క్రియేటివిటీ అండి, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఫస్ట్ రెడ్ కలర్ క్యాప్సికమ్, దాని తర్వాత yellow కలర్ క్యాప్సికమ్, దాని తర్వాత గ్రీన్ కలర్ క్యాప్సికమ్, దాని తర్వాత మీల్ మేకర్, మళ్ళీ రిపీట్ అండి రెడ్ కలర్ క్యాప్సికమ్. మీ ఇష్టం, మీ గ్యాప్ ఎంత ఇవ్వాలనో అంత ఇచ్చుకోవచ్చు. చూడ్డానికి బాగుండాలి, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి yellow కలర్, దెన్ గ్రీన్ కలర్, ఫైనల్గా ఒక ఆనియన్. మీరు ఆనియన్ ఇలా కావాలంటే ప్యాక్ ఇలా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా. డిజైనింగ్ మీ క్రియేటివిటీ. సో చూసారండి, నా టూత్ డిలైట్స్ రెడీగా ఉన్నాయి. మరొకసారి చేసి చూపెడతాను, చక్కగా చూడండి. ఫస్ట్ వచ్చేసి రెడ్ కలర్, దాని తర్వాత yellow కలర్, గ్రీన్ కలర్, దాని తర్వాత మన మీల్ మేకర్, మళ్ళీ రిపీట్ ప్రొసీజర్ రెడ్, yellow అండ్ గ్రీన్. సో ఈ విధంగా మీ క్రియేటివిటీతోని మీరు అరేంజ్ చేసుకోవచ్చు డిజైన్గా. మీకు కావాలంటే మధ్యలో మీకు ఎన్ని మీల్ మేకర్స్ కావాలనో అరేంజ్ చేసుకోవచ్చు. చూసారా, నేను దీనికి 3 అరేంజ్ చేశాను, ప్లస్ ఒక ఆనియన్. సో ఈ విధంగా మీకు ఎలా కావాలంటే, మీకు మీల్ మేకర్ ఎక్కువ కావాలంటే మీల్ మేకర్ ఎక్కువ వేసుకోవచ్చు. ఆనియన్ ఫస్ట్ కావాలనుకోండి ఆనియన్ ఫస్ట్ వేసుకోవచ్చు. చక్కగా తయారు చేసుకోవాలి. సో నేను తయారు చేసుకున్న టూత్ డిలైట్స్ ఇంకా రెడీ కాలేదండి, కొంచెం చిన్న ప్రొసీజర్ ఉంది. సో లెట్స్ కంప్లీట్ ఇట్. ప్యాన్ పెట్టి దీంట్లో లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, జస్ట్ ప్యాన్కి ఆయిల్ కోట్ అవ్వాలి, అంతనే ఆయిల్ వేయాలి. ఈ తయారు చేసుకున్న టూత్ డిలైట్స్ని లైట్గా ఫ్రై చేద్దాం, లైట్ రోస్ట్. సో ఇలా తిప్పుతూ ఉండాలి. చాలా ఫ్లేవర్ అయిన రెసిపీ, న్యూట్రిషియస్ రెసిపీ, హెల్దీ రెసిపీ, ఈజీ రెసిపీ అండి. అయితే మీరు కూడా ఇట్లాంటి ఈజీ చక్కని రెసిపీస్ నేర్చుకోవాలంటే కీప్ వాచింగ్ రెగ్యులర్లీ మీ ఇంటి వంట. సో లైట్గా రోస్ట్ అవ్వాలి. సో మన టూత్ డిలైట్స్ రెడీ అయిపోయాయండి. పొయ్యి ఆపేసి సర్వ్ చేద్దాం. ఒక చక్కని డిష్ తీసుకొని దాంట్లో తయారు చేసుకున్న టూత్ డిలైట్స్ని అరేంజ్ చేయాలి. ఈ తయారు చేసుకున్న టూత్ డిలైట్ని లైట్గా చాట్ మసాలా వేసి, మనకు స్పైసీ కావాలంటే లైట్గా బ్లాక్ పెప్పర్ క్రష్ చేసుకుని సర్వ్ చేయడమే, అంతే. సో ఫ్రెండ్స్, చూసారు కదండి యమ్మీ డెలిషియస్ టూత్ డిలైట్ ఎలా తయారు చేయాలనో. అయితే మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. టూత్ డిలైట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. టూత్ డిలైట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: yellow క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్, మీల్ మేకర్, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, వాము, మిరియాలు, ఉప్పు, ఎండుమిర్చి పేస్ట్, ఆయిల్. టూత్ డిలైట్ తయారు చేయడానికి పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టి దాంట్లో నీళ్లు బాయిల్ చేయాలి. బాయిల్ అవుతున్న నీళ్ళలో మీల్ మేకర్ని వేసి చక్కగా బాయిల్ చేయాలి.
బాయిల్ చేసుకున్న మీల్ మేకర్ని ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో చల్లనీళ్ళు వేసి ఈ బాయిల్ చేసుకున్న మీల్ మేకర్ని వేడి నీళ్ళ నుంచి తీసి టెంపరేచర్ షాక్ ఇవ్వడానికి చల్లనీళ్ళలో వేయాలి. తరువాత రెడ్ కలర్, గ్రీన్ కలర్ మరియు yellow కలర్ క్యాప్సికమ్ని గింజలు తీసి చక్కగా క్యూబ్ కట్ చేయాలి. ఆనియన్స్ని కూడా షెల్ కట్ చేసి రెడీగా పెట్టాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, నిమ్మరసం, ఉప్పు, ఎండుమిర్చి పేస్ట్ మరియు సాలెడ్ ఆయిల్ వేసి చక్కగా కలుపుకోవాలి. మీల్ మేకర్ నుంచి నీళ్లు తీసి ఈ తయారు చేసుకున్న మసాలాలో నీళ్లు తీసిన మీల్ మేకర్, yellow క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ మరియు ఆనియన్ వేసి చక్కగా మిక్స్ చేయాలి. ఒక పెద్ద సైజ్ టూత్ పిక్ తీసుకొని దాంట్లో రెడ్ క్యాప్సికమ్, yellow క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ మరియు మీల్ మేకర్ని చక్కగా డిజైన్గా అరేంజ్ చేసి సైడ్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నూనె వేసి వేడి చేయాలి. ఈ తయారు చేసుకున్న టూత్ డిలైట్ని 2 సైడ్స్ ఫ్రై చేయాలి. ఈ ఫ్రై చేసుకున్న టూత్ డిలైట్ని ఒక చక్కని డిష్లో తీసి చాట్ మసాలా మరియు మిరియాల పొడి స్ప్రింకిల్ చేసి సర్వ్ చేయడమే. అంతే, యమ్మీ టేస్టీ డెలిషియస్ టూత్ డిలైట్ రెడీ. సో వ్యూవర్స్, తయారు చేసుకున్న యమ్మీ డెలిషియస్ టూత్ డిలైట్ని టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉంది. ఎక్సలెంట్ అండి, చాలా టేస్టీగా ఉంది, చాలా డెలిషియస్. మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. సో వ్యూవర్స్, చూసారు కదండి ఇవాళటి ఎక్సో డిష్ వాష్ బార్ ప్రెజెంట్స్ మీ ఇంటి వంటలో 2 యమ్మీ డెలిషియస్ రెసిపీస్. ఈ రోజు XXX డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత మచిలీపట్నం రాజపేటలో ఉంటున్న కే నీలిమ గారు మీరు పంపిన శనగపిండి ఆమ్లెట్ అనే వంటకం బహుమతికి ఎంపిక అయింది. త్వరలో XXX డిటర్జెంట్ వారి బహుమతి మీకు అందుతుంది. కంగ్రాచులేషన్స్. మరికొత్త రుచికరమైన యమ్మీ రెసిపీస్ తోని మీ ముందు ఉంటుంది రేపు సేమ్ టైం మీ ఇంటి వంట. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ షెఫ్ రుచిక సైనింగ్ అవుట్. బై బై.